మీకు ఏ ఫాంట్ కావాలో జస్ట్ మీరు సెలెక్ట్ చేసుకొని అది మీ ప్రాజెక్ట్లో యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మంచి మంచి ఫాంట్స్ మీ వెబ్ పేజ్లో ఉంటాయి. ఈ ఫాంట్ హలో గైస్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కోర్స్. మనం వచ్చేసి సిఎస్ఎస్లో బేసిక్ స్టైలింగ్ చూసాం. అంటే టెక్స్ట్ని ఎలా స్టైల్ చేయాలి, ఈ సెక్షన్ ఉంది కాబట్టి టెక్స్ట్ ఎలా స్టైల్ చేయాలి, దాని మీద ఫాంట్ ప్రాపర్టీస్ ఏం అప్లై చేయొచ్చు, బేసిక్గా టెక్స్ట్ని ఎలా మొత్తం మాడిఫై చేయొచ్చు, మన యూజింగ్ సిఎస్ఎస్ ఇన్ ద HTML మన వెబ్ పేజ్లో ఎలా డిస్ప్లే అవుతుంది అవన్నీ చూసాం. మనం ఇంకా అట్ ద సేమ్ టైం మెయిన్ థింగ్ ఏంటంటే మనం గూగుల్ ఫాంట్స్ ఎలా యూజ్ చేయొచ్చో మన ప్రాజెక్ట్లో చూసాం. సో ఎందుకంటే గూగుల్ ఫాంట్స్ చాలా ఉంటాయి, మంచి మంచి ఫాంట్స్ ఉంటాయి, మనకు నచ్చినవి అవి డైరెక్ట్గా మనం మన సిఎస్ఎస్లో HTML ఎంబెడ్ చేసుకొని యూజ్ చేసేయచ్చు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ గైస్. ఇప్పుడు చూసుకుంటే మనము 2 ఫైల్స్ క్రియేట్ చేసిన సిఎస్ఎస్ టెక్స్ట్ స్టైలింగ్ ఫోల్డర్లో index.html ఒకటి style.css ఒకటి HTML ఒక CSS క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఏమిటంటే జస్ట్ ఒక HTML ఫైల్ ఫార్మాట్ తీసుకొని దాంట్లో మన బాడీలో కొన్ని డివ్స్ ఇచ్చాను, డివ్స్లో కొంచెం టెక్స్ట్ ఇచ్చేసాను. ఇట్లా సంథింగ్ చదవచ్చు ఏంటిదో, దానికి పర్టికులర్గా కొన్నిటికి క్లాసెస్ ఇచ్చాను. ఇచ్చి ఇక్కడ ఆ స్టైల్స్ని అప్లై చేస్తున్నా. ఆ స్టైల్స్ ఏంటిదో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ 1 minute జస్ట్ గో లైవ్. సో ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనము ఫస్ట్ థింగ్ ఫాంట్ సైజ్ అనేది ఏంటిది అంటే మనకి ఫస్ట్ థింగ్ ఫాంట్లో ఇవన్నీ ఉంటాయి. మనకి ఫాంట్ సైజ్, ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ వెయిట్, టెక్స్ట్ కలర్, టెక్స్ట్ అలైన్మెంట్ కోసం యూజ్ చేసేది ఇవి లెఫ్టా సెంటరా రైటా యూజ్ చేసేది ఈ ప్రాపర్టీస్, టెక్స్ట్ అలైన్మెంట్ ప్రాపర్టీ. సో ఇక్కడ మన ఫాంట్ మీద ఎప్పుడన్నా టెక్స్ట్ మీద ఎప్పుడైనా దాని ఫాంట్ సైజ్ పెంచాలన్నా, ఫాంట్ వెయిట్ చేంజ్ చేయాలన్నా, సంథింగ్ దాని ఫాంట్ సైజ్ అలాంటి ఏం సింపుల్ చేంజ్ చేయాలన్నా ఫాంట్ సైజ్ అన్న ప్రాపర్టీ యూజ్ చేయాలి మనం. ఏంటంటే ఫాంట్ సైజ్ ఇక్కడ చూడండి, ఫాంట్ సైజ్ కోలన్ 20 పిక్సెల్ అన్నాం. 20 పిక్సెల్ అంటే ఎంత పిక్సెల్స్ ఎంత ప్రకారం ఉంటే ఆ ప్రకారం 20 పిక్సెల్ అంటే 20 పిక్సెల్ పెరుగుతుంది. సో మనం ఫస్ట్ చూసుకుంటే ఏంటంటే బాలయ్య యాక్షన్ స్టార్ ఇచ్చాము. సో దీనికి ఫాంట్ సైజ్ క్లాస్ ఉంది. సో క్లాస్ని ఎలా డినోట్ చేస్తాం మనం డాట్తో. సో డాట్తో డినోట్ చేసి ఫాంట్ సైజ్ కర్లీ బ్రాకెట్స్ ప్రాపర్టీ నేమ్ వాల్యూ. ప్రాపర్టీ నేమ్ ఏంది ఇక్కడ ఫాంట్ సైజ్ ఎంత ఇవ్వాలనుకున్నా 20 పిక్సెల్ మనకి అవుతుంది. ఇంత 20 పిక్సెల్ ఇంత కొంచెం గమనిస్తే వేరే వీటికంటే కొంచెం పెద్దగా ఉంది. సో ఇప్పుడు లెట్స్ నేను దీని ఒక 50 పిక్సెల్ చేసిన. 50 పిక్సెల్ చేస్తే మీకు ఎలా కనిపిస్తుంది, ఇలా పెద్దగా కనిపిస్తుంది. సో అలా మన రిక్వైర్మెంట్ బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. లెట్స్ నాకు 30 పిక్సెల్ కావాలనుకుంటున్నాను, 30 పిక్సెల్ పెట్టేసి ఇలా వదిలేసి అలా మన ఫాంట్ సైజ్ని చేంజ్ చేసుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం ఫాంట్ ఫ్యామిలీ ఉంటుంది మనకి. ఫాంట్ ఫ్యామిలీ ఏంటిదంటే మనకి ఇవన్నీ ఫ్యామిలీస్, కొరియన్ న్యూ, ఫ్రాంక్లిన్, గిల్ సాన్స్, లూసిడ్, ఇలా మీకు నచ్చిన టైమ్స్ న్యూ రోమన్ ద ఫేమస్ వన్. అయితే మీకు ఏది కావాలో ఆ ఫాంట్ ఫ్యామిలీ అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆ ఫాంట్ ఫ్యామిలీ ఇక్కడ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ఫాంట్ ఫ్యామిలీ అప్లై చేయవచ్చు. అదర్ వన్ ఈజ్ ఫాంట్ వెయిట్ ఉంది కదా. సో ఫాంట్ వెయిట్ ఏం చేస్తుందంటే ఫాంట్ థిక్నెస్ని అంటే బోల్డ్, ఇటాలిక్ అలాంటివన్నీ మనం ఇలా మనం చెప్తాను. ఫాంట్ వెయిట్ ఇటాలిక్ ఉంటుంది కానీ బోల్డ్ అంటే ఎలా అంటే నంబర్స్ ఉంటాయి. ఫాంట్ వెయిట్ అనేది ఇట్లా 100, 200 మన నంబర్స్ బట్టి. లెట్సే నేను 800 ఇచ్చాను, థిక్గా ఉంటుంది, ఇలా బోల్డ్గా ఉంటుంది. లెట్సే నేను ఒక 300 ఇచ్చాను, లైట్ అయిపోతుంది, నార్మల్ కలర్స్లా నార్మల్ టెక్స్ట్ లెక్కనే అయిపోతుంది. సో లెట్సే ఒక 500 ఇచ్చాను. సో అప్పుడు ఇలా ఉంటుంది. ఫస్ట్ డివ్లో ఉన్న టెక్స్ట్ అన్నిటికీ మనం కొంచెం ఫాంట్ పెంచుదాం. ఇక్కడ అన్నీ చిన్నగా కనిపిస్తున్నాయి కదా, మనకి కొంచెం ఫాంట్ సైజ్ పెంచుదాం. ఫాంట్ సైజ్ డివ్లో ఉన్న అన్నిటికీ ఒక 50 పిక్సెల్ ఇచ్చేసాం. 50 చాలా ఎక్కువైపోయింది. 25 would be better. 25 ఓకే. సో 25 పిక్సెల్ ఇచ్చాం. ఇది ఎందుకు ఇచ్చానంటే మరి చిన్నగా కనిపిస్తుంది, మీకు క్లియర్ కనిపిస్తుంది అని. ఒక డివ్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్కి 25 పిక్సెల్ ఇస్తే కొంచెం కనిపిస్తుంది మీకు అంతే. ఇప్పుడు చూడండి ఫాంట్ వెయిట్లో ఉన్నాము 500 ఇస్తే ఇలా ఉంది. లెట్స్ నేను 700 ఇచ్చాను. 700 ఇస్తే
కొంచెం డార్క్ అవుతుంది. అలా మనం ఎలా ఇస్తే అలా దాన్ని బట్టి మన ఫాంట్ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఏంటంటే బోల్డ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. సో అది ఫాంట్ వెయిట్. ఇంకోటి టెక్స్ట్ కలర్. టెక్స్ట్ కలర్ అంటే మనకి యూజ్ చేసే ప్రాపర్టీ కలర్. మీరు ఏదైనా ఎలిమెంట్ తీసుకొని నిన్న క్లాస్లో కూడా మనం చూసాం ఆల్రెడీ. కలర్ ప్రాపర్టీతో మనం ఏ కలర్ అనేది చేంజ్ చేయొచ్చు టెక్స్ట్ది. సో లెట్స్ ఇక్కడ గ్రే కలర్ ఇచ్చాను, అది కాకుండా నాకు రెడ్ అవ్వాలనుకుంటున్నాను. సో రెడ్ అని ఇస్తే చూడండి ఇక్కడ బ్రహ్మానందం కామెడీ కింగ్ అనేది రెడ్ అయిపోయింది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి అలైన్మెంట్స్. ఇక్కడ నుంచి ఈ పార్ట్ అంతా అలైన్మెంట్స్ ఇవన్నీ. సో అలైన్మెంట్స్ ఎలా అలైన్ చేస్తామంటే మనం టెక్స్ట్ అలైన్ అనే మాకు ప్రాపర్టీ ఉంటుంది. సో టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ యూజ్ చేసుకొని మనం టెక్స్ట్ని లెఫ్ట్ కన్నా అలైన్ చేయొచ్చు, సెంటర్ కన్నా అలైన్ చేయొచ్చు, రైట్ కన్నా అలైన్ చేయొచ్చు. అంటే ఇదంతా ఒక వెబ్ పేజ్ కదా. సో ఇందులో ఈ టెక్స్ట్ని ఇటు లెఫ్ట్కి అలైన్ చేసిన, దీన్ని సెంటర్కి అలైన్ చేసిన, దీన్ని రైట్కి అలైన్ చేసిన. సో ఇలా మనకు అలైన్మెంట్స్ అనేవి జరుగుతాయి టెక్స్ట్ అలైన్. సో ఇవి మన టెక్స్ట్ ప్రాపర్టీస్. ఇంకా మనకి చూసుకుంటే మన టెక్స్ట్ అండర్లైన్ ఉంటుంది. లెట్స్ ఇప్పుడు ఇక్కడనే ఉంది అనుకో, టెక్స్ట్ సెంటర్ ఉంది, దీనికి టెక్స్ట్ అండర్లైన్. డెకరేషన్ అనాలి, డెకరేషన్, టెక్స్ట్ డెకరేషన్ కోలన్ అండర్లైన్ అన్నాం అనుకోండి, అప్పుడు ఈ టెక్స్ట్ కింద అండర్లైన్ వచ్చేస్తుంది. ఓకే గైస్, ఇప్పుడు మనం మన గూగుల్ ఫాంట్స్ మన ప్రాజెక్ట్లో ఎలా యూజ్ చేయొచ్చో చూసాం. ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకున్నాం. ఫస్ట్ గూగుల్ ఫాంట్స్ వెబ్ పేజ్కి వెళ్ళిపోండి. ఇదే గూగుల్ ఫాంట్స్. సో ఇక్కడ గూగుల్ ఫాంట్స్లో మనకి అన్ని ఫాంట్స్ ఉంటాయి. మీకు ఏ ఫాంట్ వల్ల సెర్చ్ చేసుకోవచ్చు, మీకు పేరు తెలిస్తే. లేదంటే చూసుకుంటూ వెళ్ళండి, మీకు ఏది నచ్చితే. లెట్స్ నాకు ఇది మంచిగా అనిపిస్తుంది, ఆజ్వర్డ్. సో గెట్ ఫాంట్ మీద క్లిక్ చేయండి. చేసినాక గెట్ ఎంబెడెడ్ కోడ్ అని క్లిక్ చేయండి. చేసినాక ఇక్కడ లింక్ ఒకటి వస్తుంది, ఈ కాపీ కోడ్ చేసి మన హెడ్ సెక్షన్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇట్లా పేస్ట్ చేసి నెక్స్ట్ మన సిఎస్ఎస్ కోడ్ ఉంది ఇక్కడ, కాపీ కోడ్ చేసి స్టైల్స్లోకి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ యూనిఫై డిఫరెంట్గా మన ఇవ్వమంటుంది. సో లెట్స్ నేమ్ అనేది యూనిక్ అన్న నేమ్ ఇచ్చిన, అంటే జస్ట్ డిఫరెంట్గా ఉండడానికి. వెయిట్ అనేది యూజర్ వాల్యూ ఫ్రమ్ 200 to 700 అంటుంది. లెట్స్ ఒక 500 యూజ్ చేస్తున్నాను నేను. డిస్క్రిప్టివ్ నేమ్ ఏదైనా నేమ్ మంచిగా ఇవ్వండి, నేను యూనిక్ అని ఇచ్చాను. జస్ట్ మీరు ఏమైనా ఇవ్వచ్చు. ఇట్లా క్లాస్ క్రియేట్ చేసినాం కదా. సో ఆజ్వర్డ్ యూనిక్ అనేది మనకు ఒక క్లాస్ క్రియేట్ అయింది. సో ఈ క్లాస్ని మనం దేని మీద అప్లై చేసినా ఆ స్టైల్ మనకు అప్లై అయిపోతుంది. లెట్స్ ఇక్కడ ఉంది, దీని మీద ఇక్కడ అప్లై చేసిన ఆజ్వర్డ్ యూనిక్ అనే ఉంది. సో మోహన్ బాబు బిల్డప్ స్టార్, సో దాని మీద అప్లై చేస్తున్నా. చూస్తే మనకి చూడండి టెక్స్ట్ చేంజ్ అయిపోయింది. మనకి ముందు టెక్స్ట్ వేరే ఉండే, ఇప్పుడు టెక్స్ట్ వేరే అయింది. ఇలా లెట్స్ నేను దీన్ని ఇంకా వేరే దానికి అప్లై చేస్తున్నా, అది కూడా మారుతుంది. చూడండి ఇది సేమ్ మారిపోయింది. సో ఆ విధంగా మనం గూగుల్ ఫాంట్స్ మన ప్రాజెక్ట్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మన లెసన్ ఈరోజు. ఇది మన టెక్స్ట్ ఎలా అప్లై చేయాలి, స్టైలింగ్స్, మన ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి అవి చూసాము. ఇవి ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ మంచిగా మైండ్లో గుర్తుపెట్టుకుని అవసరం అంటే బుక్ తీసుకుని అందులో రాసుకోండి ప్రాపర్టీస్, సో దట్ మీరు ఫర్దర్గా ఫ్యూచర్లో రిఫర్ చేసుకోవచ్చు. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ మనం టెక్స్ట్ మీద అప్లై చేయండి. ఇంకేమంటే ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ రోజుకి దిస్ ఇస్ ఇట్. అండ్ గూగుల్ ఫాంట్స్ ఎలా యూజ్ చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మీరు జస్ట్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీకు ఏ ఫాంట్ కావాలో అది జస్ట్ మీరు సెలెక్ట్ చేసుకొని అది మీ ప్రాజెక్ట్లో యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు మంచి మంచి ఫాంట్స్ మీ వెబ్ పేజ్లో ఉంటాయి. మీరు ఈ ఫాంట్స్ యూజ్ చేసుకొని మీరు చిన్న మంచి ఏమైనా క్రియేట్ కూడా చేయవచ్చు. ట్రై చేయండి. సో జస్ట్ నార్మల్ ఫాంట్స్ కాకుండా కొంచెం యూనిక్గా ట్రై చేయండి, అప్పుడు మనకు కొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో ఓకే గైస్.